హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంగశ్రీ సతీష్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా నా లాంగ్ వీడియోకి. ఈ రోజు అయితే ఒక మంచి లాంగ్ వీడియో అయితే వచ్చాను. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు, ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటారు. ఇప్పుడు వస్తుంది కదా మనకి మెయిన్ పండగ వచ్చేస్తుంది. మరి బట్టలు తీసుకోవాలి కదా, షాపింగ్ చేయాలి కదా. బయట చేసిన వాళ్ళు బయట చేస్తారు. కొంతమంది ఆన్‌లైన్‌లో తీసుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక 8-10 కుర్తా సెట్స్ అయితే మీషో నుంచి తీసుకున్నాను. అది కూడా అండర్ 1000 లోనే అన్నీ వచ్చేస్తాయి. ఇక బిలో 700, 600 ప్రైజెస్‌లో కూడా మనకి ఉన్నాయి. అన్ని కుర్తా సెట్స్ కూడా మీకు రివ్యూ ఇచ్చేస్తూ వాటి ప్రైస్ అన్నమాట నేను పైన ట్యాగ్ చేస్తాను. అండ్ నేను వేసుకొని కూడా ఎలా ఉంటాయి అని కూడా చూపించేస్తాను. పైన వీడియో డిస్‌ప్లే చేస్తాను. చూసేయండి. దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నా ఆల్ నోటిఫికేషన్స్ మీకొస్తాయి. ఫస్ట్ అయితే యెల్లోతో స్టార్ట్ చేద్దాం. పండగంటే మనకి యెల్లో మెయిన్ అనిపిస్తుంది కదా! అందుకే ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేసేద్దాం. నెక్ దగ్గర ఇలా సింపుల్ గా మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది. క్లాత్ వచ్చి రేయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. ఈ కుర్తాకైతే మనకి హైలైట్ ఈ హ్యాండ్స్ అనాలి. చూడండి, హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనకి హ్యాండ్స్ దగ్గర ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఇచ్చారు. అండ్ మనకి ఇలా ఇక్కడ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర. చాలా బాగుంది కుర్తీ సెట్ అయితే. మంచి లెంత్ లో కూడా వస్తుంది. దీనికి ఇలా ట్రౌజర్ టైప్ ప్యాంట్ అయితే ఇచ్చారు. పాకెట్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. బట్ కంఫర్ట్ గా ఉంది. మనం వేసుకున్నప్పుడు కూడాను, కూర్చున్నప్పుడు ఇలా డిస్కంఫర్ట్ గా అనిపిస్తాయి కదా కొన్ని ప్యాంట్స్. అలాగైతే ఏం లేదు. ఇదైతే చాలా బాగుంది. ఈ కుర్తా సెట్ కి అయితే మనకి హైలైట్ దుప్పటాననే చెప్పాలి. కాంట్రాస్ట్ కలర్ లో చూడండి. చిన్న మనకి ఇలా బార్డర్ కట్ వర్క్ లో కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు. ఆల్ ఓవర్ మనకి ఇలా చిన్న చిన్న థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఫ్లవర్స్ లాగా. అండ్ మనకి ఇలా సైడ్ బార్డర్ లో ఇలా కట్ వర్క్ తో మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది దుప్పటా అయితే. అండ్ మంచి లెంత్ కూడా వచ్చింది మనకి. నేను వీడియో పక్కన డిస్ప్లే చేస్తాను. లెంత్ అయితే చాలా బాగుంది. కానీ ఈ కుర్తా సెట్ నాకు ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మరి ఇక్కడ ఓవర్ డీప్ నెక్ ఇచ్చేసారు. మరి నా సైజ్ ప్రాబ్లమో తెలియదు. బట్ నాకైతే బాగా డీప్ గా అనిపించింది. మీకు నచ్చితే చూడండి, మరి మీకు ఎలా ఉంటుందో తెలీదు. కుర్తా సెట్ అయితే చాలా బాగుంది. కానీ ఓన్లీ నెక్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బాగా డీప్ గా అనిపించేసింది. కానీ కొత్త సెట్ నచ్చితే నేను లింక్స్ అనేవి నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చెక్ చేయండి, నచ్చితే తీసుకోండి. సెకండ్ అయితే ఈ కొత్త సెట్. ఇదైతే నిజంగా నాకు ఎంత బాగా నచ్చిందో. ఎప్పటి నుంచి చూసాను. ఆల్రెడీ ఇది ఓల్డ్ ఫ్యాషనే కానీ ట్రెడిషనల్ వేర్ గా అయితే బాగా సెట్ అవుతుంది. మనకి ఇలా హ్యాండ్స్ దగ్గర అండ్ మనకి ఇలా కుర్తీకి ఇలా సైడ్ మనకి పట్టు టైప్ ఇచ్చారు. పట్టు బార్డర్ లో ఇచ్చారు. చాలా బాగుంది. మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. సింపుల్ గా ఉంది కుర్తీ అని. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కదా. ఇదైతే ఎప్పటి నుంచో మనకి వైరల్ అవుతుంది. కానీ నాకు ఇప్పుడు పండగకి అయితే బాగా సెట్ అవుతుంది. ట్రెడిషనల్ వైబ్ ఇస్తుంది కాబట్టి ఈ కుర్తా సెట్ అయితే తీసుకున్నాను. మంచిగా ఇలా అయితే కుర్తీ వచ్చేస్తుంది ఇలా బటన్ తోనే. ప్యాంట్ అయితే మనకి ఇలా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేసి ఇలా ట్రౌజర్ టైప్ ఇచ్చారు. ఈ కుర్తా సెట్ కూడా మనకి పాకెట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇదైతే ప్యూర్ కాటన్ లో వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. అండ్ దుప్పటా నిజంగా ఈ కుర్తాకి ఈ దుప్పటానే హైలైట్. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ప్యూర్ కాటన్ లో వచ్చింది. చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ మనకి మొత్తం దుప్పటాకి మొత్తం బార్డర్ గా ఇలాగ పట్టు బార్డర్ ఇచ్చారు. మంచి లెంత్ కూడా ఉంది ఈ దుప్పటా అయితే. అండ్ థర్డ్ కుర్తా సెట్ వచ్చి ఇది. ఈ కలర్ అయితే చూడండి ఎంత డీసెంట్ గా ఉంటుందో. ఎవరికైనా బాగా సెట్ అవుతుంది. అండ్ మంచి షైనీగా కూడా ఉంది. ఇలా ప్రతి కుర్తా సెట్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ ఇస్తున్నారు. ఇలా నెక్ అండ్ హ్యాండ్స్ దగ్గర చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. నెక్ దగ్గర అయితే మనకి ఇలా వచ్చింది. చాలా బాగుంది కుర్తీ. అండ్ మంచి షైనీగా కూడా ఉంది. ఇప్పుడు వస్తున్న పండగకి అయితే బాగా సెట్ అయిపోతుంది మనకైతే ఈ కుర్తీ సెట్. కుర్తీ కింద కూడా మనకి ఇలాగా లేస్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చాలా బాగుంది కుర్తీ అయితే. మనకి క్లాత్ ఏంటో తెలియదు కానీ మంచి షైనీగా ఉంది. అండ్ వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది ఈ కుర్తీ అయితే. ప్యాంట్ ఇలా వస్తుంది. అండ్ మనకి కింద ప్యాంట్ కింద ఇలా ఫ్రంట్ సైడ్ కి ఇలా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది.
అండ్ ఆల్సో దీనికి మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కంఫర్ట్ గానే ఉంది కానీ, కొంచెం మనకి చూడడానికి మాత్రం ఇలా లెగ్స్ కింద మనకి పక్కన వీడియోలో డిస్ప్లే చేస్తాను చూడండి. చిన్నగా ఫిట్టింగ్ లాగా అనిపించింది. బట్ ఆల్ ఓవర్ కుర్తీ సెట్ అయితే చాలా బాగుంది. కానీ అదొక్కటే ప్యాంట్ దగ్గర అలాగ అనిపించింది. మరి అది మోడల్ ఏమో నాకు తెలీదు. కానీ కంఫర్ట్‌గా అయితే ఉంది. మనకి నడుస్తున్నప్పుడు గాని, కూర్చున్నప్పుడు మాత్రం కంఫర్ట్‌గానే ఉంది. ఓన్లీ కింద మనకి కాళ్ళు దగ్గరలోనే ఇలా చిన్నగా మనకి ఫిట్టింగ్‌లా అనిపించింది. దీనికి దుప్పట అయితే ఇలా ఇచ్చారు. చాలా సాఫ్ట్‌గా ఉంది. మనకి దీనికైతే ఏ లేస్ అయితే ప్రొవైడ్ చేయలేదు గానీ, వెరీ కంఫర్టబుల్. ఇలాంటి చున్నీలు చాలా మంది డ్రెస్ చూసి కన్నా చున్నీలు చూసి ఎక్కువగా తీసుకుంటారు. మెయిన్‌లీ నేనైతే చున్నీని చూసే ఎక్కువగా డ్రెస్ తీసుకోవాలని చూస్తాను. అలాంటి వాళ్ళైతే అస్సలు ఆలోచించకుండా తీసేసుకుంటారు ఈ కుర్తీ సెట్. అంత బాగుంది చున్నీ అయితే. మంచి సాఫ్ట్‌గా ఉంది. సింపుల్‌గా ఉంది. కొన్ని చున్నీలయితే మనం అస్సలు క్యారీ చేయలేము. ఇలా జారిపోతూ ఉంటాయి. గుచ్చుకొని ఉంటాయి. కానీ ఈ చున్నీ అయితే చాలా బాగుంది. ఇదైతే మనకి అనార్కలి టైప్ వస్తుంది ఈ కుర్తా సెట్. మంచి లెంత్ అయితే ఉంది. చాలా మంచి లెంత్ ఇచ్చారు. మనకి కింద కాళ్ళ వరకు అయితే వచ్చింది. నేను వీడియోలో డిస్ప్లే చేస్తానులే చూడండి. చాలా బాగుంది ఈ కుర్తా సెట్ అండ్ చాలా కంఫర్ట్ గా ఉంది. అండ్ నెక్ ప్యాటర్న్ అయితే చూడండి ఎంత బాగుందో. మంచిగా నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చేసింది. పండగకైతే మరి ఇది అస్సలు డౌట్ లేకుండా తీసుకోవచ్చు. అంత బాగుంది. హ్యాండ్స్ కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది. క్లాత్ వచ్చి నాకు ఏ క్లాతో ఇది తెలీదు. బట్ ఓకే. కొంచెం జార్జెట్ టైప్ వస్తుంది కానీ ప్యూర్ జార్జెట్ అయితే కాదు. ఆ టైప్ లో వస్తుంది. మంచి లెంత్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. నేను తీసుకున్న దాంట్లో ఇదే కొంచెం ప్రైస్ ఎక్కువ. 800 అబోవ్ ఉంటుంది. ఇది అనార్కలి కుర్తా సెట్ కాబట్టి ఆ మాత్రం ప్రైస్ మనకు వర్త్ అనిపించింది. ఇది ఇచ్చిన క్వాలిటీ అయితే బాగా అనిపించింది ఆ ప్రైస్ కి అయితే. ప్యాంట్ వచ్చి మనకి ఇలా ట్రౌజర్ టైప్ వచ్చింది. ప్యాంట్ కూడా మంచి కంఫర్ట్ గానే అనిపించింది. అస్సలు టైట్ గా ఏం అనిపించలేదు. చున్నీ మాత్రం చాలా బాగా వచ్చింది అసలు చూడండి. మంచి లెంత్ లో ఉంది. మనకి ఇలా టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలా చివర్లో. మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలా వచ్చేసింది. షుగర్ బీడ్స్ తో ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం బార్డర్ లా ఇచ్చారు. అండ్ ఇలా ఆల్ ఓవర్ మనకి దుప్పటాకి ఇలా ఫ్లవర్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. ఇదే ప్రైస్ ఎక్కువ. అండ్ నేను తీసుకుని ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీ సెట్ కూడా ఇది కూడా అనార్కలి టైప్ లోనే వస్తుంది. పైన చూడండి మీకు వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను. దుప్పట అయితే ఇంకా బాగుంది. మనకి మంచి క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ హ్యాండ్స్ దగ్గర ఇలా మనకి కట్ వర్క్ అండ్ దుప్పటాకి మనకి కట్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ ప్యూర్ ఆరెంజ్. ఆరెంజ్ అంటే ఫెస్టివ్ కి ఇంక చెప్పవసరం లేదు. డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ అంత మంచి మనకి ఫెస్టివ్ వైబ్ వస్తుంది కదా ఆరెంజ్ కలర్. అందుకే ఆరెంజ్ కలర్ లో ఒకటి తీసుకున్నాను. నేను తీసుకున్న దాంట్లో ఈ 2 సెట్స్ అనార్కలి టైప్. మిగతావన్నీ చెప్పాను కదా నార్మల్ గానే. ఇప్పుడు ఈ బేబీ పింక్ కలర్. ఇదైతే నిజంగా ఎంత బాగా ఫిట్ అయ్యిందో నాకు. అండ్ చాలా బాగుంది చూడండి. ఫెస్టివ్ కి అయితే మంచిగా సెట్ అయిపోతుంది. మొత్తం ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ చిన్న చిన్న బొటిక్స్ లాగా వచ్చేసాయి. షుగర్ బీడ్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో మంచిగా మనకు వచ్చింది కుర్తీ సెట్. అండ్ బేబీ పింక్ చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలా షుగర్ బీడ్స్ తోని ఇలా థ్రెడ్ తోని ఎంబ్రాయిడరీ వర్క్ లా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్ దగ్గర అయితే ఇంకా కుర్తీ చూసే తీసేసుకోవచ్చు. దీనికి వచ్చిన ప్యాంట్ వచ్చి మనకి ఇలా ట్రౌజర్ టైప్ ప్రొవైడ్ చేశారు. మంచి కంఫర్ట్ గానే ఉంది వేసుకుంటే. అండ్ మనకి పాకెట్ కూడా వచ్చేసింది. దీనికి హైలైట్ నేను చెప్పుకునే దుప్పట అన్నాను కదా చూడండి. ఫుల్లీ కాంట్రాస్ట్ అసలు మనకి ఇలా వైట్ ఆర్ డస్టీ వైట్ ఆర్ సంథింగ్ ఏ వైట్ నాకు తెలీదు. చూడండి ఎంత బాగుందో. మనకి ఇలా బార్డర్ కి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ తో మనకి లేస్ లా వచ్చింది. అండ్ మొత్తం చున్నీ షైనీగా, చున్నీ మాత్రం మంచి షైనీగా ఉంది. చిన్న చిన్న అవేంటో స్టోన్స్ లాగా మనకి పేస్ట్ చేసినవి అనుకుంటున్నాను కానీ రావు. మంచిగా స్టిచ్ చేసింది. మంచి చూడండి ఎంత బాగా షైనీగా ఉందో. దుపట్టా విత్ అయితే కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ లెంత్ మాత్రం దుపట్టా లెంత్ అయితే చాలా బాగుంది. ఆ ప్రైస్ కి వర్త్ అనుకోవాలి. చూడండి ఇది మాత్రం మనకు కొంచెం డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ వచ్చింది. ఇలా కాలర్ నెక్ తో అండ్ వీ నెక్ ప్యాటర్న్ లో వస్తుంది. హ్యాండ్స్ దగ్గర ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది. ఏ ఫ్యాబ్రిక్ అని మాకు తెలియదు కానీ మంచి షైనీగా అయితే ఉంది. ఫెస్టివ్ కి అయితే సూపర్ గా సెట్ అయిపోయేలా ఉంది.
అండ్ మనకి ఇది కొంచెం క్లాత్ చూడండి ఇలా మనకి కొంచెం పలాచగా రావడం, మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అస్సలు డిస్కంఫర్ట్ గా లేదు. చూడడానికి ఇలా క్లాత్ ఉన్న వేసుకుంటే మాత్రం ఇవన్నీ కుర్తా సెట్స్ కంటే ఇదే నాకు బాగా సెట్ అయింది అనిపించింది. పక్కన చూడండి వీడియో డిస్ప్లే చేస్తాను. ఇలా ఇది కూడా ట్రౌజర్ టైప్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి ప్యాంట్ కి కింద ఇలా మొత్తం ప్యాంట్ మొత్తం కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. సేమ్ మనకి కుర్తీ అండ్ ప్యాంట్ వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్ లో వచ్చాయి. దుప్పటా అయితే ఇది సూపర్ గా మీరు అనుకోవచ్చు అన్ని దుప్పటాలు బాగున్నాయని చెప్తుంది ఏంటి అనుకోకండి. ఎందుకంటే నేను దుప్పటాలు చూసే తీసుకున్నాను. నాకు అన్ని నచ్చాయి. అంతా బాగున్నాయి దుప్పటాలు నిజంగానే అవి చూసి తీసుకున్నాను. ఎలా వస్తాయని డౌట్ అయితే ఉండేది కానీ నిజంగా చాలా బాగా వచ్చాయి. అండ్ చాలా సాఫ్ట్ గా కూడాను. మనకి గుచ్చుకోకుండా చున్నీ అంటే మెయిన్ ఏంటి, మనం మంచిగా కవర్ అవ్వాలి అండ్ మనకు గుచ్చుకోకుండా ఉండాలి అండ్ మంచి లెంత్ రావాలి. ఈ 3 ఉంటే మనం డౌట్ లేకుండా ఆ డ్రెస్ తీసేసుకుంటాము. మనకు చున్నీయే మెయిన్ బాగుండాలి కదా. ఇదైతే చూడండి మొత్తం ఇలా సైడ్స్ కి అయితే మనకి బార్డర్ రాలేదు కానీ మిగతా 2 సైడ్స్ మనకి బార్డర్ వచ్చి ఇలా కట్ వర్క్ తో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది అసలు దుప్పటా నిజంగా ఇంత బాగా వచ్చేసింది చూడండి. కుర్తీకున్న ఇలా చిన్న చిన్నవి కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. కానీ అక్కడ ఫ్లిప్కార్ట్ లో మింత్రాలో ఆ కుర్తీ సెట్ మాత్రం మనకి ఇలా వైట్ పిరల్స్ లా స్టోన్స్ లా వస్తాయి. అవి చాలా బాగుంటుంది అండ్ క్లాత్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది. అంటే మనం తీసుకున్న ప్రైస్ బట్టే ఏ కుర్తా సెట్స్ అయినా ఉంటాయి. మనకైతే ఇదైతే చాలా బాగుంది. ఈ ప్రైస్ కి అయితే వర్త్ అనుకోవాలి. మొత్తం మనకి ఫ్రంట్ సైడ్ మంచిగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చి అండ్ కుర్తీ మొత్తం ఫ్రంట్ సైడ్ ఇలాగా చిన్న చిన్న బుటిక్స్ లాగా వచ్చేసాయి థ్రెడ్ ఎంబ్రాయిడరీ తో. అండ్ హ్యాండ్స్ దగ్గర ఇలా సింపుల్ గా మనకి ప్లేటెడ్ ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇలా సింపుల్ గా థ్రెడ్ తో ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ ప్యాంట్ వచ్చి ఇలా ఫ్రంట్ సైడ్ కి మనకి యాంకిల్ లెంత్ ప్యాంట్స్ మనకి ఎలా ఇస్తారో అలా మనకి ప్యాంట్ అయితే ఎలాస్టిక్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ నడుము దగ్గర వచ్చింది. ఈ కుర్తా సెట్ కి అయితే కుర్తీ ప్యాంట్ అయితే అస్సలు డౌట్ పడాల్సిన లేదు. అంత బాగుంది. కానీ చున్నీయే నాకు అర్థం కాలేదు. చున్నీ చూసే ఇది కూడా తీసుకున్నాను. అంటే చున్నీ చూడడానికి చూడండి మంచి షైనీగా బాగుంది. చూడడానికి బాగుంది అండ్ వేసుకున్నా కూడా మనకి మంచి కంఫర్ట్ గానే ఉంది. గుచ్చుకోవట్లేదు అంతా ఓకే. కానీ లెంత్ చాలా తక్కువ ఇచ్చారు చూడండి. బట్ ఇలా ఇది ఇంతే లెంత్ మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను చూడండి. చాలా తక్కువ లెంత్ వచ్చింది. ఆ లెంత్ కే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ కుర్తీ అయితే బాగుంది. ఇప్పుడు ఇవన్నీ కుర్తీస్ వేసుకుని నేను ఎస్ఐ తీసుకున్నాను. ఇవన్నీ బాగానే వచ్చాయి కానీ అది ఒక్క కుర్తీ సెట్ కే నాకు తక్కువగా అనిపించింది. నేను ఎక్సెస్ కూడా ఒక 2 కుర్తా సెట్స్ తీసుకున్నాను. వాటి లెంత్ కూడా బాగానే ఉంది కానీ ఈ ఒక్క డ్రెస్ కే నాకు చున్నీ లెంత్ తక్కువగా అనిపించింది. కానీ క్వాలిటీ చున్నీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి షైనీగా అంత నీట్ గా ఉంది. ఒక్కటి ఇదేని కానీ చాలా తక్కువ ప్రైస్ లో కదా మనకి అండర్ 500 లో వచ్చేస్తుంది కాబట్టి ఓకే ఓకే అనిపించింది. ఇంతే ఈ ఫెస్టివల్ అయితే నేను చూపిస్తున్న కలెక్షన్ అయితే ఇదేని. ఎవరికైనా వీటి లింక్స్ నచ్చి వీటి లింక్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి, నచ్చితే తీసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అప్పుడే మరికొంతమందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఫైనల్లీ మీరు ఇంతవరకు వీడియో చూసినట్లయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నా ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. ఓకే, బాయ్ బాయ్.